అందరికీ నమస్కారము. యోగా ఆఫ్టర్ ఫుడ్. భోజనం చేసిన తర్వాత యోగా చేయాలి. యోగా ఎలా చేస్తాం మేడం భోజనం చేసిన తర్వాత అంటారు. ఉంది దీనికి కూడా కొంచెం పద్ధతి, ఒక సిస్టమ్ అంటూ ఉంది. దాన్ని నేర్చుకుందాం ఈరోజు. జనరల్గా యోగా అంటే మనం ఖాళీ కడుపుతోటే చేస్తాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా అండ్ వాకింగ్ ఇవన్నీ ఖాళీ కడుపే. కానీ తిన్న తర్వాత కూడా యోగా ఎలా చేయాలి దీని గురించి నేర్చుకుందాం. బై ద వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే యోగా తిన్న తర్వాత చేయడానికి ముందుగా మీకు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి వీలైతే. ఎప్పుడైనా భోజనము కడుపు నిండా తినకూడదు. ఓవర్ ఈటింగ్, ఎక్సెస్ ఈటింగ్ ఇది అస్సలు తినకూడదు. కొంచెం తక్కువగా తినాలి. పెద్దలు చెప్తారు సగం కడుపుకే తినాలి అంటారు. సగం కాకపోయినా కనీసం 70-75% తినండి. కొంచెం ఖాళీగా ఉంచండి. 25-50% ఖాళీగా ఉంచండి. ఓవర్ ఈటింగ్ అస్సలు వద్దు. అండ్ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ది ఏంటంటే, తిన్న తర్వాత ఎప్పుడైనా ఇమ్మీడియట్గా నడవకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నడవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, తిన్న తర్వాత ఫ్రూట్స్, భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తింటారు చాలామంది. పండ్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఆ పండ్లు తీసుకొని పొట్టొల్చుకొని తినడమో లేకపోతే కట్ చేసుకుని తినడమో చేస్తారు. అది అస్సలు చేయకూడదు. పండ్లు ఎప్పుడైనా కనుక ఖాళీ కడుపుతో తినాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక, తిన్న తర్వాత పడుకోకూడదు. అస్సలు పడుకోకండి. అది అస్సలు ఒంటికి మంచిది కాదు. తిన్న తర్వాత కూర్చోవడము, ఏదైనా పని చేసుకోవడము. మీకు ఈరోజు కొంత యోగా కూడా నేర్పిస్తాను తిన్న తర్వాత ఏం చేయాలనేది. కానీ పడుకోవడం మాత్రం అస్సలు తగదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, తిన్న తర్వాత మనము మంచినీళ్ళు తాగొద్దు. కొంతమంది కంచం పక్కనే గ్లాస్ పెట్టుకుంటారు, ఒక జగ్గు పెట్టుకుంటారు, నీళ్లు తాగేస్తూ ఉంటారు, తిన్న తర్వాత తాగుతూ ఉంటారు. అది అస్సలు కూడదు. హాఫ్ అన్ అవర్, అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాతనే మనము వాటర్ తీసుకోవాలి. భోజనానికి ముందు అరగంట, తర్వాత అరగంట నీళ్ళు అయితే అస్సలు తాగకూడదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, తిన్న తర్వాత స్నానం చేయకూడదు. చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ స్నానం కూడా అస్సలు తగదు. మరి తిన్న తర్వాత ఏం చేయమంటారు మేడం? పండ్లు తినొద్దు, నీళ్లు తాగొద్దు, పడుకోకూడదు, స్నానం చేయొద్దు, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఏం చేయాలంటే, ముఖ్యంగా తిన్న తర్వాత మనం ఒక ఆసనం వేయచ్చు. ఈ ఆసనం చాలా ఇంపార్టెంట్. ఆసనం ఏంటి అంటారా? వజ్రాసనం. అన్ని ఆసనాలు తినకముందు ఖాళీ కడుపుతో చేయాలి, కానీ ఈ ఒక్క ఆసనం మాత్రం తిన్న తర్వాత చేయొచ్చు. వజ్రాసనం చాలామందికి తెలిసే ఉంటుంది. వజ్రాసనం అంటే ఏముంది, మనము ఈ హీల్స్ మీద కూర్చుంటాము. హీల్స్ అంటే తెలుసు కదా, మడమల మీద కూర్చుంటాము. ఇట్లా మడమల మీద కూర్చుంటాము తిన్న తర్వాత. ఎంతసేపు కూర్చోవాలంటారా? ఒక 5-10 నిమిషాల దాకా కూర్చోండి. ఇట్లా కూర్చుంటే కనుక ఆటోమేటిక్గా మీకు డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, ఇక ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇది ఒకటి ఇంపార్టెంట్. 5-10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తిన్న తర్వాత చాలామంది కాఫీలు, టీలు తాగుతారు. అది కూడా తాగొద్దు, ఎందుకంటే అసిడిటీ పెరుగుతుంది. మనం తిన్న తర్వాత చేయాల్సిన ఓన్లీ వజ్రాసనము. 5-10 నిమిషాలు అలా కూర్చోండి. తిన్న తర్వాత ఏదైనా పాట పెట్టుకోండి, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండండి. అట్లా వజ్రాసనంలో అలా కూర్చోండి. చాలా మంచిది ఒంటికి. అండ్ తిన్న తర్వాత వాకింగ్ చేయకూడదని చెప్పాను కదా. అరగంట అయ్యాక వాకింగ్ చేయండి. ఎంతసేపు నడవాలంటే రిలాక్స్గా ఒక 5-10 నిమిషాలు నడవండి, సరిపోతుంది. ఈ పాయింట్స్ ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ యోగాలో మార్నింగ్ చేయవలసిన యోగా అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ నేర్పించాను. అవి కూడా ఫాలో అవుతూ భోజనం చేసిన తర్వాత, మధ్యాహ్నమైన రాత్రైనా భోజనం చేసిన తర్వాత ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా రాసుకుని ఫాలో అవుతూ చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, మంచి జీవితాన్ని గడపండి. ఓకే, టేక్ కేర్, గుడ్ లక్.